హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరో న్యూ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. అదే మన స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్లో మరి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ అంటే సిబిఓ అనే పోస్టులకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కాబట్టి ముందుగా చిన్న రిక్వెస్ట్, మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీలాంటి వారందరికీ నేను రీచ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మరి ఇదైతే రిక్రూట్మెంట్ ఆఫ్ సర్కిల్ బేస్డ్ ఆఫీసెస్. ఫ్రెండ్స్, ఇది జస్ట్ నిన్నే నోటిఫికేషన్ రిలీజ్ అయింది, మీ ముందుకి ఈరోజు తీసుకొచ్చేసాను అనమాట. కాబట్టి దీనికి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 18 ఫిబ్రవరి 2026. కాబట్టి అదే డేట్తో మీకు అప్లికేషన్ ఫీజు కూడా పేమెంట్ చేయాలి. కాబట్టి ఒకే రోజున అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు నోటిఫికేషన్ ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. మరి రిక్రూట్మెంట్ ఆఫ్ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ మాట. కాబట్టి ఇది ఎగ్జామ్ అయితే మనకి మార్చ్ 2026లో ఉండబోతుంది. మనకి ఇంకా 2 months ఆఫ్ టైం ఉందన్నమాట. కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. మరి ఎవరికైతే బ్యాంకింగ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా ఇక్కడ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మీకు ముందుగా ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత స్క్రీన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ అండ్ లాస్ట్గా లోకల్ లాంగ్వేజ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇది ప్యాటర్న్ అనమాట. మరి మన తెలుగు రాష్ట్రాలకి అంటే మరి ఆంధ్రప్రదేశ్కి అయితే సుమారు 97 పోస్టులు ఉన్నాయన్నమాట. అలాగే తెలంగాణ కూడా చూద్దాం, హైదరాబాద్ డివిజన్కి అయితే ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా చూద్దాం. ఫ్రెండ్స్, దానికైతే సుమారు 80 పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఇది సెంట్రల్ బేస్డ్ నోటిఫికేషన్ కాబట్టి మీరు ఎక్కడ ఏ స్టేట్కి ఏ డివిజన్ అప్లై చేసుకోవచ్చు. సుమారు ఇండియా వైడ్గా మొత్తం 2000 పైగా పోస్టులు ఉన్నాయి. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. అలాగే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. మరి దీనికి ముఖ్యంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి. ఫ్రెండ్స్, మరి ముందుగా చెప్పినట్టుగానే దీనికి క్వాలిఫికేషన్ డిగ్రీ మాత్రమే. గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పి క్లియర్గా ఇచ్చాడనమాట. కాబట్టి దీనికి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అయితే ఏమీ అవసరం లేదు, కేవలం డిగ్రీ ఉంటే చాలు. అది బీకామ్ అయినా, బీఏ అయినా, బీఎస్సీ అయినా, లేదా బీటెక్ అయినా, ఏ డిగ్రీ అయినా పర్లేదు, జస్ట్ డిగ్రీ ఉంటే చాలు. మరి పర్టికులర్గా ఎక్కడ కూడా మీకు పర్సంటేజ్ కూడా మెన్షన్ చేయలేదు. మరి 30 40 చాలా నోటిఫికేషన్స్లో అయితే 60 above 70 above అంటారు. అలాంటిది ఏమీ లేదు కాబట్టి అందరూ ఎలిజిబుల్. ఫ్రెండ్స్, మరి ముఖ్యంగా మరొక పాయింట్, ఏజ్ 21 years దాటి ఉండాలి మరియు 30 years బిలో ఉండాలి. ఇది ఎవరికంటే ఓసీ వరకు మాత్రమే. కాబట్టి ఎవరైతే ఓసీ వారు ఉన్నారో మీకైతే 30 ఏళ్ళు దాటకూడదు. కానీ ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ సబ్ క్యాస్ట్ ఉన్నారో మీకైతే +3 years అంటే మీకు టోటల్ 33 years వరకు కూడా అవకాశం ఉంది. అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో మీకైతే 35 years వరకు కూడా అవకాశం ఉంది. కాబట్టి జెండర్తో కూడా భేదం లేదు, అందరూ కూడా సేమ్ ఎలిజిబిలిటీ ఉండాలి, సేమ్ ఏజ్ ఉండాలి. ఫ్రెండ్స్, కాబట్టి అది ఏజ్ గురించి. మరియు ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చూపిస్తాను చూడండి. మరి ముందుగా మనకు టెస్ట్లో ఏమేమి మెయిన్ కంటెంట్స్ ఉంటాయి, అవి ఎన్ని మార్కులకి, టోటల్ ఎన్ని క్వశ్చన్స్కి ఎలా చూపిస్తాను చూడండి. మరి ఇది ఒక ఆబ్జెక్టివ్ టెస్ట్ అన్నమాట. దీంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి ఉంటుంది, అలాగే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ బ్యాంకింగ్ నాలెడ్జ్ ఉంటుంది, అలాగే జనరల్ అవేర్నెస్ మరియు కంప్యూటర్ యాప్టిట్యూడ్. ఓవరాల్గా మీకు 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్కి. ఇది డ్యూరేషన్ వచ్చేసి 2 hours ఆఫ్ డ్యూరేషన్ అనమాట. ఫ్రెండ్స్, అలాగే మీకు ఫీజు కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ స్టార్టింగ్ పే స్కేల్ 48,480 రూపీస్. కాబట్టి మీకు స్టార్టింగ్ హై శాలరీ అన్నమాట. కాబట్టి మీకు అలాగా దాంతోపాటుగా జస్ట్ బేసిక్ పే అంతే, దాంతోపాటుగా మీకు డిఏ, హెచ్ఆర్ఏ, పిఎఫ్ ఇలా అన్నీ కూడా మీకు గ్రాస్ పే అయితే ఇంకా ఎక్కువ వస్తుంది అన్నమాట. కాబట్టి ఇది ఓన్లీ బేసిక్ పే అయితే 48+, కాబట్టి మీకు ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అలాగే మీకు అప్ టు 85,000 వరకు కూడా మీకు స్కేల్ పెరుగుతుందన్నమాట. తర్వాత మీకు ప్రమోషన్ వచ్చినా ఏమొచ్చినా ఇంకా హై ఇంక్రిమెంట్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది వెంటనే అప్లై చేసుకోండి. అలాగే జనరల్గా అన్ని బ్యాంక్ జాబ్స్ ఉన్నట్లుగా దీన్ని కూడా సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. కాబట్టి మీరు ఇప్పటికీ ప్రిపేర్ అయ్యి ఉంటే వెల్ అండ్ గుడ్, ఇంకా ప్రిపేర్ కాకపోతే ప్రిపేర్ అవ్వండి. మరి పోస్టుల గురించి ముందు ఎటువంటి ఆలోచించకండి. ఫ్రెండ్స్, చాలామంది ఏం చేస్తారంటే మా క్యాస్ట్కి ఉన్నాయి పోస్టులు, లేకపోతే మా స్టేట్కి ఉన్నాయి పోస్టులు అని చెప్పి ఇన్ కేస్ తక్కువ ఉంటే నిరాశ చెందుతారు. అలా నిరాశ చెందకూడదు. ఎందుకంటే నోటిఫికేషన్లో ఒక పోస్ట్ ఉన్నా అది మన కోసం అన్నట్టుగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఆ జాబ్ మనల్ని వరిస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, అలాగే అప్లికేషన్ ఫీజు గురించి చూద్దాం. అప్లికేషన్ ఫీజు మరి ఎవరైతే ఓసీ అంటే జనరల్ క్యాండిడేట్స్ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వీరందరికీ కూడా ఫీజు 750 రూపాయలు అంటే 750 రూపీస్. అలాగే మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే నో ఫీజు, మనం రూపాయి కూడా కట్టనవసరం లేదు, కేవలం అప్లికేషన్ ఆన్లైన్ చేసుకుంటే చాలు.
కాబట్టి మీకు ఎటువంటి ఫీజు లేదు. మరి ఎవరైతే ఎస్సీ ఎస్టీ మరి ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ ఉన్నారో మీకు మంచి అవకాశం, మరి ఫీజు లేకుండానే ఎగ్జామ్ అటెండ్ చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. మరి ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ ఉన్నారో మీకైతే ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మట్టుకి ఆన్లైన్లో మీరు ఎస్ఆర్ని అడుగుతుంది ఎస్ఎన్ని పెడితే మీకు ఆ టైంకి ఇంటిమేషన్ ఇచ్చి మిమ్మల్ని పిలుస్తారు మా ట్రైనింగ్కి. చక్కగా మీ యొక్క జాబ్ గురించి కానీ ఎగ్జామ్ గురించి కానీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి మంచి అవకాశం. అప్లికేషన్కి కూడా ఏ డాక్యుమెంట్స్ కావాలో మీకు చూపిస్తాను చూడండి స్క్రీన్ మీద. ముందుగా మనం ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ముందుగా మీరు అప్లికేషన్ అప్లై చేసే ఫోటో రెడీగా పెట్టుకోండి. అలాగే సైన్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ప్రింట్, మరియు ఒక డిక్లరేషన్ కూడా రాయాల్సి ఉంటుంది. అది కూడా మీకు చివరిలో చూపిస్తాను చూడండి ఏం మ్యాటర్ రాయాలన్నది. దాంతోపాటుగా ఐడి ప్రూఫ్ ఆధార్ సరిపోతుంది. మరి ప్రూఫ్ డేట్ అయిపోతుంటే మీ 10th క్లాస్ మార్క్స్ సరిపోతుంది ఫ్రెండ్స్. ఇవే మ్యాండేటరీ. మరి మిగతా అన్నీ కూడా అంత మ్యాండేటరీ కాదు, ఉంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు. మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అది కూడా యాడ్ చేసుకోవచ్చు, మీకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే వీటికి ఎగ్జామ్ సెంటర్స్ కూడా మన దగ్గరలోనే ఉంటాయి ఫ్రెండ్స్. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ చూపిస్తాను చూడండి. మరి మీకు సైకిల్ చేసి చూపిస్తాను కదా, అవన్నీ ఏరియాస్లో కూడా మీ ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఆన్లైన్లో ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు మీకు ఏ సెంటర్ కావాలనేది. తెలంగాణ కూడా ఓవరాల్గా 4 ఇచ్చాడు దాంట్లో అయితే. కాబట్టి మీరు మీ దగ్గరలో, మీ సిటీ దగ్గరలో, లేకపోతే ప్రజెంట్ మీరు ఉంటున్న అడ్రస్ దగ్గరలో ఏముంటే ఆ యొక్క సెంటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీకు ఎగ్జామ్కి అక్కడ పడే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మీరు అప్లికేషన్ ఆన్లైన్ చేసేటప్పుడు ఒక డిక్లరేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదే డిక్లరేషన్ మీరు ఏం చేయాలంటే ఒక వైట్ పేజ్ మీద ఐ అని చెప్పి మీ పేరు రాసి మిగతా అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసి అది స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికైతే 50 to 100 KB. అలాగే ఫోటో కూడా చూపిస్తాను చూడండి. ఫోటో ఎంత ఉండాలి, సైన్ ఎంత ఉండాలి కూడా చెప్తున్నాను. మరి ఫోటోకి అయితే 20 to 50 KB మధ్యలో ఉండాలి. అలాగే సైన్కి అయినా కూడా మీకు చూపిస్తాను చూడండి 10 KB 20 KB. మరి లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్కి అయితే 20 KB to 50 KB మీరు ఈ మధ్యలో స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అప్పుడు మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఇది సమాచారం కనుక మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ అని కింద కామెంట్ చేయండి, మీ యొక్క డౌట్స్ నేను క్లియర్ చేస్తాను. అలాగే అప్లికేషన్ ఆన్లైన్ చేయాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ యాడ్ చేస్తాను, కాంటాక్ట్ అవ్వండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.